నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ స్టార్ కమెడియన్ పృథ్వీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒక్క డైలాగ్తోనే మొత్తం టాలీవుడ్ ప్రపంచానికి పృథ్వీ గారంటే అందరికీ తెలిసిపోయింది. మరి ఆ పృథ్వీ గారు ఈ రోజు నూతన సంవత్సర వేడుకలు హెచ్ఎంటీవీతో జరుపుకోవడానికి హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ మీ అందరూ మంచి ఆడియన్స్ అనమాట, మంచి ఫ్యాన్స్ కింద లెక్క మీ ప్రేక్షకులందరూ. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా జరిగింది సినీ రంగ ప్రవేశం? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక యాక్టర్ అవ్వాలి, సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనే ఇదితోనే ఉన్నారా, లేక సడన్గా ఏదైనా జరిగిందా? అసలు అది లేదండి. అసలు ఇవాళ ఈ జోనే కాదు. నేను వచ్చి ముందు బాగా చదువుకోవాలి. ఐఎమ్ మంచి క్రికెటర్ అండి. నేను యూనివర్సిటీస్ క్యాప్టెన్ కూడా చేశాను. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ ఆడలేకపోతున్నాం, కానీ ఎంత హీరోలు ఆడే గేమ్ ఇది. మిగతా ప్లేయర్ని కూడా పక్కన రానివాళ్ళు. సో క్రికెటర్ అవ్వాలి, మంచి లెక్చరర్ అవ్వాలి, ఈ రెండే అండి మెయిన్. అప్పట్లో బాగా చదువుకొని ఐ డిడ్ ఎంఏ ఎకనామిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సరే, ఇది ఎలా వచ్చిందంటే ఎంట్రీ ఎవ్రీ ఇయర్ మేము కల్చరల్ వింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క సినిమా యాక్టర్ని తీసుకురావడం అలవాటు యూనివర్సిటీకి. ఆ ప్రాసెస్లో ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చాము సార్. ఆయన తీసుకొస్తే, నువ్వు భలే స్లిమ్గా ఉన్నావే, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎంఏ ఎకనామిక్స్ అయిపోయిందండి, ఏదైనా యాక్ట్ చేస్తావా, నీ ఐస్ కానీ నువ్వు కానీ ఓకే, యువర్ సూటబుల్ ఫర్ యాక్టర్ అని ఆయన చెప్పిన వెంటనే నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయాను చెన్నైకి. వెళ్ళిపోయాక చెప్పిన వెంటనే వచ్చేయటమేనా, అసలు కనుక్కోవాలి కదా అసలు మనం దేనికి పనికి వస్తాం ఏంటని. అలాగే ఆయన నన్ను ఆదరించిన విధానం చూస్తే నిజంగా మా అమ్మ నాన్న కూడా అంతగా ఆదరించలేము. ఆయన గుండెల్లో పెట్టి చూసుకున్నాడు నన్ను. నేనెవరో తెలియదు, నేను కొత్త. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించదగ్గ నటుడు, డైరెక్టరు, ప్రొడ్యూసరు. అలాంటి వ్యక్తి నన్ను గుర్తించి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నన్ను ఒక కొడుకులాగా చూశాడండి. అది నేను నా లైఫ్ ఉన్నంతవరకు నేను ఎప్పుడు మర్చిపోను. అలాగే ఎంట్రీ. ఓకే. సో మీ సినీ జీవితానికి జన్మనిచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు. ఈజ్ మై డాడ్. ఎక్కడ ఉన్నా ఆయన కానీ ప్రజెంట్ ఆయన కానీ ఉండుంటే నన్ను హీరోగా పెట్టి సినిమా తీసేవారు. అంత ఇష్టం నేను, అంత ప్రేమ అంటే. చాలామంది తర్వాత మీరు రెడ్డి గారు అబ్బాయి అని అనేవారండి. సో ఫస్ట్ అలాగే ఎంట్రీ ఆ ఒక్కటి అడక్కు. ఓకే. రావుగోపాలరావు గారు మేన్ అంటే. తర్వాత ఆ ఒకటి అడకు పెద్ద హిట్ సినిమా, 100 Days షీల్డ్. నెక్స్ట్ ఇమీడియట్గా ఈవీ గారు వారసుడు. ఇలా ఐడియడ్ నాగార్జున గారి ఫ్రెండ్ క్యారెక్టర్, అది 150 Days. ఇంకేముంది సినిమా, మనం వచ్చేసాం, అవకాశాలు వచ్చేసినాయి, ఇంకేంటి అని చెప్పి ఆ 2 షీల్డ్లు అలాగా కనపడుతుండే ఫోకస్గా బీరువా మీద. తర్వాత ఇక్కడ అసలు షూటింగ్స్ లేవు హైదరాబాద్లో, మొత్తం అన్నీ చెన్నై నుంచి అటు రాజమండ్రి, వైజాగ్ వెళ్ళిపోతుండే. సో మెనీ ఇయర్స్ అసలు మనకి అవకాశాలు వస్తాయి. మనం చదువుకున్న చదువు అంటే మనం ఎందుకు ఇక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. నిద్రలేని రాత్రులు మామూలుగా రైటర్స్ రాస్తుంటారు. వీటన్నింటి గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామండి. నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, సాయి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. హెచ్ఎంటీవీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెద్ద ఫ్యాన్స్ అండి. సో మీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ మేము హెచ్ఎంటీవీ వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మేడం, పృథ్వీ గారిలో మంచి క్వాలిటీ ఏంటంటే ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఒక స్మైల్ తో దాటేస్తారు. అది ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ అనమాట, అందరూ చూసి నేర్చుకోవాలి అది. ఆయన ఇంకో క్వాలిటీ వచ్చి ఆయన ఒక్కళ్ళే కాదు, ఆయనతో పాటు 10 మంది కూడా పైకి రావాలనుకుంటారు. అది అందుకనే ఇన్ని ఇయర్స్ అయినా పృథ్వీ గారు ఇంకా ఇండస్ట్రీలో ఉంటున్నారంటే అదొక్క క్వాలిటీ, అది అందరూ నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చి 2015 పృథ్వీ గారు బెస్ట్ కామెడియన్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు, కానీ మాకెప్పుడు ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కామెడియన్ ఆఫ్ ది ఇయర్ పృథ్వీ సార్. సో వి లవ్ యూ, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఇంకా ముందు కూడా మీకు ఎవర్ గ్రీన్, ఇంకా మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడరు. ఇంకా ఒక నిమిషం లైన్లో. ఇప్పుడు నాకు షాక్. ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను అన్ని ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడిన సాయి శ్రీనివాస్ ఇస్ మై సన్. చూడండి, లక్కీగా కలిసింది ఈరోజు.
నేను గుర్తుపెట్టేశాను రా నీ వాయిస్ని. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ డాడీ. ఇంకా అసలు ఇంకా ఎవర్ గ్రీన్ ఉంటది. ఇంకా నీతో పాటు ఇంకా 10 మంది కూడా పైకి వస్తారు. మీరు అది ఇండస్ట్రీ చాలా మంచిది. థ్యాంక్ యూ రైట్. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రారంభమైన పృథ్వీ గారి జర్నీ కమెడియన్గా మారడానికి ముందు చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది, నిద్రలేని రాత్రులు గడిపాను అని చెప్పారు. మరి వాటిని అధిగమించి ఆయన కమెడియన్గా మళ్ళీ ఎప్పుడు ఆయన జర్నీ స్టార్ట్ అయింది తెలుసుకుందాం. స్టే ట్యూన్. 30 years ఇండస్ట్రీ పండిపోయింది ఇక్కడ, రంగేశం అంతే. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. నీ బెదిరింపులకు భయపడిపోను. వాయిలింగ్ స్టార్ బొబ్బులు ఇక్కడ. వెల్కమ్ బ్యాక్. పృథ్వీ గారు, మీరు ఇందాక అన్నారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా మంచి సినిమాలు వరుసగా పడిపోయాయి, ఒక 3-4 మూవీస్. ఐ థింక్ అప్పుడే ఆ రోజుల్లోనే మీరు ఖడ్గ మూవీ కూడా చేశారు కదా, చాలా మంచి రోల్ అది కూడా. మరి తరువాత చాలా సంవత్సరాలు బ్రేక్ వచ్చింది అన్నారు. ఎన్ని సంవత్సరాలు బ్రేక్ వచ్చింది? అంటే 2003 వచ్చి ఖడ్గం. ఇట్ టేక్స్ ఎ గ్యాప్ ఆఫ్ 11 to 12 years పట్టిందండి. 11 to 12 years మీరు సినిమాల అవకాశాల కోసమే వేచి చూస్తారా? వెయిటింగ్ అండి. నేను ఏం చేశానంటే ఇమ్మీడియట్గా నాకు వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ వన్ సీన్ ఆర్ ఇట్ ఈస్ ఎ టీవీ సీరియల్, ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేసి చేస్తాను. మొత్తానికి ఆన్ స్క్రీనే ఉండాలి అనుకున్నారు. నాకు నా సీనియర్స్ చెప్పింది ఏంటంటే, ఇఫ్ ఇట్ గోయింగ్ ఏదో ఒకటి చేస్తుండాలి, మనం ఇచ్చిన సీన్ మనం పాడు చేయకూడదు. ఈ సీన్ బాగా చేశాడు ఇతను, ఇంకొక సీన్ ఇవ్వచ్చు అన్న, అదే బ్యాంక్ అవుతుంది రేపు అని చెప్తే అలాగే వెయిట్ చేస్తానంటే శ్రీధర్ సిపానా ఇస్ అ రైటర్ అంటే ఫ్రమ్ శ్రీకాకుళం. తను ఇప్పుడు బిజియెస్ట్ రైటర్ అండి. తను ఏం చేశాడంటే అహనా పెళ్ళంట్లో నాకు ఫస్ట్ ఒక డ్రింకింగ్ పైలట్ క్యారెక్టర్ ఇచ్చి, తర్వాత పూలరంగడు, తర్వాత భీమవరం మూలడు, దెన్ లౌక్యం, దెన్ నవ్వు సౌఖ్యం. సో అతను నిజంగా దేవుడిచ్చిన తమ్ముడే. తను ఒక రెండరింగ్ పెట్టి అనే ఈ క్యారెక్టర్ మనం ఎవరికి తగ్గక్కర్లేదు, ఈ టైప్ ఆఫ్ వాయిస్, ఈ టైప్ ఆఫ్ మాడ్యులేషను తను దగ్గరుండి నేరేట్ చేసి నన్ను ఒక జోన్లో తీసుకెళ్ళాడు. క్రెడిట్ గోస్ టు శ్రీధర్ సిపాన్. ఓకే, అయితే మీరు సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి మీకు మ్యారేజ్ అయిందా? అయ్యిందండి. ఓకే, మరి 11-12 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఇటు ఇంట్లో ఒత్తిడి ఉంటుంటుంది అంటే ఎందుకు ఇందులోనే ఉండడం అని, అటు పేరెంట్స్ కరెక్ట్ అండి. అది ఎలా ఫేస్ చేశారు అవన్నీ? 100 మంది చుట్టాలుంటే 99 మంది రివర్స్. ఎవరికి మనం సమాధానం చెప్పలేము. సో ఇఫ్ ఐఎమ్ ఏ బ్యాచులర్ ఐ కెన్ మేనేజ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, లీవ్ ఇట్. ఒకడే కాబట్టి ప్రయాణం ఎలా అంటే, ఇప్పుడు ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. మీరు చదువుకున్న చదువు ఏంటి, మీరు చేసే పని ఏంటి? సో వై యు ఆర్ గోయింగ్ టు మూవీ లైన్? హాయిగా ఈ పాటికి ప్రొఫెసర్ అయిపోవాలి మీరు. దేనికి ఇది అంటే, మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ మంచిది, ఎకనామిక్స్, ఎందుకు ఇలా చేశారు, ఎలా అని సమాధానం లేని ప్రశ్నలు అనమాట. దానికి ఆన్సర్ లేవు. క్వశ్చన్స్ అన్నీ వస్తుండే బాణాల్లాగా, బట్ నా దగ్గర ఆన్సర్ లేదు. సో ఆ టైంలో ఖడ్గం వచ్చింది. ఆ 100 బాణాలకి ఒక 10 సమాధానాలు వచ్చినాయి అంతే. తర్వాత ఇంకా 90కి సమాధానం చెప్పాలి. ఎలాగన్నాడు, శ్రీ ఆంజనేయం ఒక విలన్ మాంత్రికుడు. తర్వాత ఓకే ఈజ్ గోయింగ్ ఓకే స్లోలీ అలాగా వెళ్తే అన్నీ మంచి క్యారెక్టర్లు వస్తున్నాయండి. ఇఫ్ ఇట్ ఈస్ వన్ సీన్, ఆ సీన్ బ్లాస్ట్ అవుతుంది థియేటర్లో. దూకుడు కానీ, నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అత్తారింటికి దారేది, దాంట్లో పాత బస్తీ పరమేశ్వర్, అలాగా ప్రతి సినిమాలో ఇతనికి ఒక సీన్ క్యారెక్టర్ ఇస్తే అదొక సెంటిమెంట్ అయిపోయింది. ఒక సీన్ క్యారెక్టర్ ఇస్తే పృథ్వీ తన జోన్లో తను చేస్తాడు బాగానే. పృథ్వీ గారు మనకి కాలర్ రెడీగా ఉన్నారండి, మీరు ఈ వాయిస్ గుర్తుపట్టగలరేమో ట్రై చేయండి. హలో హలో, మాట్లాడండి. నమస్తే అన్నగారు. నమస్తే అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నా 2015 అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు మీరు. మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల్లో ముంచెత్తారు. మీరు ఇలా బయటకు వెళ్దాం అనుకుంటే టీవీ పెడితే హెచ్ఎంటీలో మీ ఇంటర్వ్యూ వస్తుంది. ఓకే, ఆ బయట సంబరాలు వదిలేసి మీ సంబరం చూద్దాం కూర్చున్నాం. మా తమ్ముడు చిన్ని కృష్ణ. మీరు చెప్పిన తమ్ముడేనా? కాదు కదా, తన శ్రీధర్ చెప్పాను, ఇది ఇంకో తమ్ముడు చిన్ని కృష్ణ గారు. చిన్ని గారు అన్నయ్య, చాలా సంతోషం ఉంది. ముందుగా మీ ఇంటర్వ్యూ ఈ టైం లైవ్ పెట్టినందుకు హెచ్ఎంటీకి ధన్యవాదాలు చెప్పుకుంటే,
థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీరెంతో కష్టపడ్డారు. అంటే మీ విషయంలో ఒకటైతే నేను నేర్చుకున్నాను ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడు కూడా ప్రతిఫలం ఉంటుందన్నది మీ విషయంలో చూసి నేర్చుకున్నాము. ఎందుకంటే మీకున్న సహనం, మీకున్న వరకు ముఖ్యంగా నాలాంటి కొత్త డైరెక్టర్లకి ఇచ్చే ప్రోత్సాహం. అందుకే అంటుంటాను అప్పుడప్పుడు, అమ్మ 2 అక్షరాలు, నాన్న 2 అక్షరాలు, ప్రేమ 2 అక్షరాలు, పృథ్వీ 2 అక్షరాలు. చాలా సంతోషం. 2016 కూడా మీరే అవ్వాలి. థ్యాంక్ యూ. మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో స్టార్ కమెడియన్ గా మళ్ళీ మీరే రావాలి. మాలాంటి కొత్త డైరెక్టర్లు అందరినీ ఇంకా ప్రోత్సహించాలి మీరు. అంటే పెద్ద డైరెక్టర్ తో మీరు ఎలా ఉంటారో కొత్త డైరెక్టర్లు ఎలాగ ఉంటారో 2 సినిమాల్లో అద్భుతంగా నాకు నటించి, అంటే అందరికీ చెప్పాలి 2 రోజులు ఫ్రీగా యాక్ట్ చేసి అద్భుతంగా క్యారెక్టర్ మన ఇచ్చారు. నా కోరిక ఒకటి కాదు, చెప్పండి. మీరు ఇలా అంటే ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, అందరూ కూడా మీకు ఇస్తున్నారు. కాకపోతే మాలాంటి చిన్న డైరెక్టర్లు ఇప్పుడు ఎలాగైతే మీరు ప్రోత్సహిస్తున్నారో అలా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీరు కూడా మమ్మల్ని పెద్ద డైరెక్టర్లు చేయాలి అందరినీ కూడా. థ్యాంక్ యూ తమ్ముడు. 2016 మళ్ళీ పృథ్వీ గారిది హవా అవ్వాలి. అందరికీ నూతన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రైట్, పృథ్వీ గారు మీరు చెప్పారు ఇందాక 100 మందిలో 99 మంది మీకు రివర్స్ లోనే ఉన్నారు, మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళే అని చెప్పి, మరి ఎలా ఎదుర్కొన్నారు దాన్ని? నాకేమనిపిస్తుంది అంటే కాన్ఫిడెన్స్ ఉందండి. ఐ కెన్ లీడ్ ద ఫ్యామిలీ. ఇఫ్ ఇక్కడ మనం ఫెయిల్ అయినా కూడా నేను లీడ్ చేయొచ్చు. వై? బికాజ్ టీచింగ్ కెపాసిటీ నాకు ఎక్కువ అండి బాగా. సో దాంతో నేను డిప్లొమా ఒకటి చేశాను. సో స్టార్ హోటల్స్లో నేను లీడ్ చేయొచ్చు, లేకపోతే నేను పర్సనల్గా ఎకనామిక్స్ స్టూడెంట్స్ చెప్పొచ్చు. సో ఓకే, ఇక్కడ ఒక గోల్ చూద్దాం. ఈ గోల్ కుదరకపోతే నెక్స్ట్ వేరే దాంట్లోకి షిఫ్ట్ అయిపోదాం. ఈ ఇయర్ వేస్ట్ అయినందుకు మనం ఏం బాధపడక్కర్లేదు. సో లెటస్ వెయిట్ అన్న టైంలో శ్రీధర్ కలవటం, అది నన్ను 2014 ఒక ఫ్యాన్ అండి, ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. తను ఏం రాశాడంటే, ఈ ఎంటర్డ్ 1992, ఈ టేస్టెడ్ సక్సెస్ ఇన్ 2014, డోంట్ గివ్ దిస్ చైర్. ఇది అయాచితంగా వచ్చింది కాదు, 22 years స్ట్రగుల్ దిస్ ఇస్. ఈ చైర్ని అనదర్ 22 years వరకు ఎవరికి ఇవ్వద్దని పెట్టాడు. ఓకే, అంటే అలాంటి హార్డ్ కోర్ అభిమానులు ఉన్నట్టు నిజంగా అదృష్టం. హీరోస్కి ఉంటారు అలాగా. ఒక వాయిస్కి మేము ఫ్యాన్స్ అని చాలామంది అంటారండి. అది నిజంగా భగవంతుడు ఆశీర్వాదం అంతే. ఓకే, అంటే పృథ్వీ గారు మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అలాగే మీ అభిమాని ఒకరు సర్ప్రైజ్ గెస్ట్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారండి, ప్రియాంక గారు. హాయ్ ప్రియాంక. ప్రియాంక, అనగనగా ఒక దుర్గా మూవీతో ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే కేరింత మూవీలో మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా. మరి ఫస్ట్ మీరు వచ్చిన పని కానిచ్చేస్తే మనం ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. I wish you happy new year, sir. సేమ్ టు యు, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. Thank you, sir. కేరింత మంచి సక్సెస్. ఎందుకంటే నేను ఆ సినిమా పర్టికులర్గా నన్ను చూడమన్నారండి శిరీష్ గారు. వీఆర్ ఎక్కడంటే మేము మారిషస్లో ఉన్నాం దట్ టైం, కృష్ణాష్టమి షూటింగ్. ఆయన టెన్షన్గా ఫోన్ తీసుకుని కేరింత ఎలా ఉందండి. ఫస్ట్ నేను వైజాగ్కి ఫోన్ చేసి అడుగుతాను ప్రతిదీ. అడిగితే కేరింత ఈజ్ వెరీ గుడ్ మూవీ అండి, బాగుంది, బాగా రన్ అయింది సినిమా. ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చినాయి, మీ అందరికీ మంచి పేరు వచ్చింది. సో వి విష్ మళ్ళీ తెలుగు మాట్లాడే అమ్మాయి, తెలుగుదనం ఉన్న అమ్మాయి. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో ఫెమిలియర్ కదా, నాకు అలాగే అనిపించింది చూడగా. ఎక్కడో ఫెమిలియర్ ఫేస్ ఎక్కడో. స్టార్టింగ్ నేను చెప్తున్నాను కరెక్ట్గా, నా గెస్ కరెక్ట్గా చెప్పండి. చెట్టు కింద ప్లేడర్ సినిమాలో కిన్నెర దట్ టైమ్ హీరోయిన్. సో సీ రిజంబుల్స్ లైక్ దిస్, సేమ్ ఐస్ కానీ ఇవి కానీ. సో వి విష్ తను కూడా మంచి యాక్టర్ అండి తను. సో 2016 మీకు ఆ దుర్గా అని పేరు పెట్టుకుని సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి. ఫస్ట్ వీఆర్ ఇన్వైటింగ్ టు టాలీవుడ్. మీరు యూ రాక్స్, మంచి లీడ్ హీరోయిన్ అవ్వాలని వీఆర్ విషింగ్. సో పృథ్వీ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తీసుకుందాం పృథ్వీ గారు. హలో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి, మీ పేరు? హలో మాట్లాడండి. నా పేరు మహేష్ అండి, సౌత్ ఆఫ్రికా నుంచి కాల్ చేస్తున్నా. ఓకే మహేష్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. బాగున్నాను సార్. బాగున్నానండి.
నేను సినిమాలో రెగ్యులర్ చూస్తూ ఉంటాను అంటే బాగుంటుంది యాక్టింగ్. థ్యాంక్ యూ బ్రదర్. అది సౌఖ్యం రీసెంట్ గా వచ్చిన మూవీస్ రెగ్యులర్ చూస్తూ ఉంటాను. అంటే మాకు ఇక్కడ రిలీజ్ అయ్యే కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాను. వీడియో చిప్స్ చాలా బాగుంటుంది యాక్టింగ్ న్యాచురల్ గా. థ్యాంక్ యూ. రైట్ దుర్గా, మరి సారీ అనగనగా ఒక దుర్గా మూవీలో కదా ప్రియాంక, అనగనగా ఒక దుర్గా మూవీ మొత్తం లేడీస్ మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తీసుకుని ఇందులో మీకు కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాకు ఓకే చేశారు అని చెప్పారు. మరి దీనిపైనే మీరు ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకంటే మనం డైలీ న్యూస్లో కానీ పేపర్స్లో కానీ చూస్తున్నాం. అలా నాకు చాలా పెయిన్ఫుల్గా ఉన్నింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూడడం. సో నా ద్వారా అయినా చిన్న మెసేజ్ ఇవ్వాలని నేను ఒప్పుకున్నాను. వెల్కమ్ బ్యాక్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కదా పృథ్వీ గారు, ఆయన కేక్ కట్ చేస్తారు. పృథ్వీ గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, అవకాశం రావడం నిజంగా చాలా హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ పృథ్వీ గారు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ప్రియాంక గారు, ఈ 2016 ఇయర్ మీకు బ్రైట్ ఫ్యూచర్ కల్పించాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఫస్ట్ టైం మాట్లాడేస్తాం, అదొకటి మాట్లాడాలి. ఇక్కడే ఉండి మాట్లాడదాం. నా కెరీర్లోనే ఫస్ట్ టైం అండి ఇలా ఒక ఛానల్కి వచ్చి కేక్ కట్ చేయడం. బట్ మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో కానీ. ఓకే, ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఏది మెసేజ్గా తీసుకోవద్దు. సో బీ పాజిటివ్ ఆల్వేస్. ఏం టెన్షన్స్ పడద్దు. హెచ్ఎంటీ వ్యూవర్స్ కానీ మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు కానీ హ్యాపీగా ఉండండి. సో మీకంతా మంచి జరుగుద్ది. మీకు ఏదైనా చిన్న టెన్షన్ ఉందనుకోండి, బాయిలింగ్ స్టార్ బబ్బులు లేకపోతే పర్సంటేజ్ పరమేశ్వర్ లేకపోతే ఇంకొకరినో ఎవరినో ఒకటి మీరు సీడీ తీసుకుని చూడండి. మీకు సరదాగా నవ్వులు పువ్వులు ఉంటాయి. కాబట్టి మీరు టెన్షన్ పడొద్దని. మీరు టెన్షన్ పడితే ఇమ్మీడియట్గా నేను అక్కడ ఉంటా, మీ టెన్షన్ రిలీవ్ చేస్తాను నేను. రైట్ ప్రియాంక, మీరు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వన్ మోర్ థింగ్, టుడే మై డాడ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. సో హ్యాపీ, ఎందుకంటే ఇంతమంది ముందు మిమ్మల్ని విష్ చేసినందుకు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. థ్యాంక్ యూ. రైట్, హెచ్ఎం టీవీ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోందండి. మరి ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ పృథ్వీ గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ని హెచ్ఎం టీవీలో స్టార్ట్ చేశారు. 2015 డిసెంబర్ మిడ్ నైట్ ఏం చేశారు మీకు గుర్తుందా? 2015 మీతో కలిసి హెచ్ఎంటీ ప్రేక్షకులకి అందరికీ కేక్ కట్ చేసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడు. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటారా? లాస్ట్ ఇయర్
మిడ్ నైట్ అంటే ఆల్మోస్ట్ ఏదో షూటింగ్లో ఉన్నానండి. అంటే షూటింగ్ మీరు అన్నారు కదా 2015 నాకు టర్నింగ్ ఇయర్ అని చెప్పేసి, మరి ఆ డిసెంబర్ మిడ్ నైట్ ఏం చేశారు, జనవరి మంత్ అంతా ఎలా నడిచింది, ఇప్పుడు డిసెంబర్లో ఇంత హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా, ఎంత చేంజ్ అనేది మన ప్రేక్షకులకి తెలియజేయడం అనేది నా ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్ అంటే ఫస్ట్ నా బర్త్డేకి ఫస్ట్ టైం నేను ఒక కంట్రీకి వెళ్ళాలనుకున్నాం. అదేమో ఆ కంట్రీకి వెళ్ళానండి, ఏంటంటే బ్రూస్లీ షూటింగ్కి. సో అక్కడి నుంచి అదే సినిమా జేమ్స్ బాండ్ నరేష్ గారిది. దాని తర్వాత ఒక కన్నడ సినిమా, ఒక తమిళ సినిమా, అలాగే వెళ్తూనే ఉన్నానండి. నేను ఇంచుమించు దగ్గర ఒక 13 days 14 days అయింది నిద్రపోయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ నెలలో 2015 డిసెంబర్లో. సో అది ఒక గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ ఎరా నా కెరీర్లోనే ఒక బెస్ట్ మార్క్ అండి. ఆ పోస్టర్స్ అన్నీ తెప్పించాను నేను నా ఆఫీస్లో అన్నీ ఒక్కొక్కటి పెట్టి. ఈ 2014 to 2015 ఇది ఎక్కడికి వెళ్ళకూడదు అలాగా అని చెప్పి మెమరబుల్, అదొక స్వర్ణయుగం, మెమరబుల్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఓకే రైట్. ప్రియాంక, మీరు ఇందాక చెప్పారు కదా, అనగనగా ఒక దుర్గా ఫీమేల్ పడే బాధల కోసం నేను ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని. మరి ఇది ఎటువంటి సందేశాత్మక చిత్రంగా ఉండబోతోంది? అంటే ఇప్పుడు మనకి ఏదో హార్మ్ఫుల్ ఏదైనా చేశారని మనం ఇంకొకరికి చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు. సో ఒక పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి అనే కాన్సెప్ట్తో మా డైరెక్టర్ గారు చేస్తున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ప్రకాష్ గారు. అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని తొందర చేసే వాళ్ళని మనం వాళ్ళకి రిటర్న్ అలాగే చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు. సో పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలని సబ్జెక్ట్తోని తీస్తున్నారు. ఓకే, ఈ సందేశం ఇవ్వబోతుంది మూవీ. ఎస్ రైట్ అండి. కాలర్ని తీసుకుందాం. పృథ్వీ గారు, హలో. హలో హలో, మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మా పేరు శ్రీకాంత్ ఉప్పల్లి. మాట్లాడండి. హలో హలో గారు, ప్రశ్న అడగండి. హలో శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ అండి. చెప్పండి సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. నేను మీ సినిమాలో మీరు చేసిన ప్రతి సినిమా చూస్తానండి. థ్యాంక్ యూ తమ్ముడు. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఒక డైలాగ్ అంటారా ఎప్పటికీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని, దానికి మాత్రం నేను పడి చస్తానండి ఘోరంగా. సార్, మీరు ఫస్ట్ నుంచి నిజంగా 30 years నుండి ఉంటున్నారా అండి? 30 years నుంచి నేను లేనమ్మా. 30 years అనేది మ్యానరిజం, అది 18 years ఇండస్ట్రీ. ఓకే సార్, మీరు ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇంకా చాలా చేయాలండి. మేము తెలుగు ప్రేక్షకులు కోరుకునేది మీలాంటి కమెడియన్స్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్ అండి. ప్రియాంక గారు, మీరు చెప్పండి, ఎలా జరిగింది సినీ రంగ ప్రవేశం? అంటే నేను ఇంతకు ముందు 2 movies కన్నడలో చేశాను. అండ్ మిస్ బెంగళూరు హీరోయిన్ గానా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్? నో హీరోయిన్, సోలో హీరోయిన్ గా చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఇంకా మంచి మూవీ, హోమ్లీ రోల్స్ చేయాలని చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. అలాగే మొన్న మన దిల్ రాజు గారు మూవీ కేరింత చేశాను, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఇది? అంటే అనగనగా ఒక దుర్గా ఆడిషన్స్ జరుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మెంబర్స్ని చూశారు. జస్ట్ నాకు ఒక కాల్ వచ్చింది, వెళ్ళాను. చిన్న ఆడిషన్తో నేను సెలెక్ట్ అయిపోయాను. సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్. ఓకే, ఈ మూవీ తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా? వస్తున్నాయి, బట్ ఈ మూవీ తర్వాత ఏదైనా చేద్దామని, హోమ్లీ రోల్స్ లాగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, ఇంతకుముందు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా మీరు? నో ట్రైనింగ్. ఫస్ట్ నా స్టార్టింగే మిస్ బెంగళూరు నేను. సో దాంతోపాటు మూవీస్ వచ్చింది, అండ్ తెలుగులో కేరింత అండ్ దిస్ వన్. ఇప్పుడు ఇది ఎలా ఉంది అనగనగా ఒక దుర్గా మూవీ ఎక్స్పీరియన్స్? అంటే తెలుగులో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్గా ఇదే ఫస్ట్ మూవీ కదా మీకు? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది, అండ్ అలాగే పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకంటే మన ఆడపిల్ల గురించి తీసిన మూవీ అది. అందరూ చూసేదే కాదు, మారాలి కూడా. ఆడపిల్ల అనే సాంగ్ కూడా ఉంది మా మూవీలో. అది చాలా అసలు ఫేస్బుక్లో కానీ కాల్స్ కానీ వచ్చాయి, అది చాలా బాగుంది అని చెప్పి.
సో అలాగే మా మూవీని చూడాలి, మా అందరినీ న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, కాలర్ని తీసుకుందాం. పృథ్వీ గారు, సుధాకర్ గారు మాట్లాడండి. సుధాకర్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్ గారు, చెప్పండి. బాగున్నారు సార్? బాగున్నానమ్మా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఓకే. అలా మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని చాలా బాగుంటున్నాయి సార్. థ్యాంక్ యూ. మీరు లాస్ట్ టైంలో డింగు 6 అడుగుల ఆటం బాంబు అనే డైలాగ్ చాలా బాగుంటుంది సార్. అలాగే మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇలాగా 6 అడుగుల డింగు ఆ డైలాగ్ చెప్పనా? చెప్పండి సార్ ఒకసారి. నూతన సంవత్సర శుభాకాంక్షల ముందు నీకు ఆ డైలాగ్ వచ్చి, బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరురా, ఈ బాంబుల్లో వాడే పొటాషియం మా పొలాల్లో పండుతుంది, అమోనియా మా అటక మీద ఉంటుంది, ఫాస్ఫరస్ మా పెరట్లో పండుతుంది. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకేనా? రైట్. అయితే బ్రహ్మానందం గారి లాంటి దిగ్గజ కమెడియన్నే పక్కకి నెట్టి మీరు వస్తున్నారు అనే టాక్ ఎక్కువ వినిపిస్తుంది, ఏమంటారు మీరు? అది నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి బాగా. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే సజెషన్స్ కానీ, బేసికలీ వీఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. మేమేంటంటే మా సాంప్రదాయం వెస్ట్ ఈస్ట్లో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అందరికీ అతిథి మర్యాదలు ఎక్కువ ఉంటాయి. మేము భోజనం పెడతాం కానీ ఇంకొకరు భోజనం లాక్కునే మనస్తత్వం లేదు. ఇక్కడ ఎవరిది ఎవరు తీసుకోవటం, చైర్ ఇది నాది అంటే ఇది శాశ్వతమైన చైర్స్ కావండి. సో పీపుల్ యాక్సెప్టెడ్. ప్రేక్షకుల దగ్గర నుంచి స్పందన. మా 1 సీను 2 సీన్లు చేసే మా పృథ్వీకి 10 సీన్ల క్యారెక్టర్ రావాలని వాళ్ళు కోరుకున్నారండి. అదే విజయం. దీంట్లో ఇది నాకు వర్క్ ప్రమోషన్ అనుకుంటానే తప్ప ఐఎమ్ నాట్ కాంపిటేటర్ ఫర్ బ్రహ్మానందం గారు అండ్ ఇంకోరు కదండి. టాలీవుడ్లో 35 మంది కమెడియన్స్ ఉన్నారు. ఈచ్ కమెడియన్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్టైల్. సో మేము బ్రహ్మానందం గారితో ఇనిషియల్ డేస్లో 1 సీన్ వస్తే చాలు, ఆయన పక్కన నిలబడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకున్నాం. అసలు నేను వచ్చి లౌక్యం సినిమా తర్వాత సౌఖ్యంగానే ఉండాలని కోరుకుంటున్నా, కానీ ఇలాంటి జోన్లోకి వెళ్ళదలుచుకోలేదు. రైట్. మీ ప్లేస్ ఏంటనేది ప్రేక్షకులే డిసైడ్. అంతేనండి, ప్రేక్షకులు ఇచ్చిన తీర్పే అల్టిమేట్. రైట్ అండి, కాలర్ని తీసుకుందాం అండి. హలో. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి అండి. మీ పేరు? జయరామ్ అండి. జయరామ్ గారు మాట్లాడండి. హలో. జయరామ్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. చెప్పండి సార్. మీ సినిమా చూసాను సార్, ఓకే 4 టైమ్స్ చూసాను. థ్యాంక్ యూ. అలాగే తర్వాత మొన్న వచ్చిన భలే మంచి రోజులో మీ యాక్టింగ్ సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ తమ్ముడు, చెప్పండి. సార్ ఇప్పుడు ఓకేలో మీ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది సార్. ఒక డైలాగ్ చెప్తారా దేంట్లో? లౌక్యంలో డైలాగు. లౌక్యంలో డైలాగ్ అంటే బాయిలింగ్ స్టార్ బబ్లు. నేను బాబ్జీ అంటే బాయిలింగ్ స్టార్ బబ్లు ఎక్కడున్నావు? హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నా, వస్తున్నా అంటే వెయిట్ చేస్తున్నా. అలాగే వెళ్తుంది ఆ క్యారెక్టర్. అది నచ్చిందా నీకు బాగా? మాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. లాస్ట్ బిట్ నేను కట్ చేసి ఉంచుకున్నాం. క్లైమాక్స్ ఆ బిట్ నేను కట్ చేసి ఉంచుకున్నాను సార్. థ్యాంక్ యూ. పృథ్వీ గారు, ఈ బాయిలింగ్ స్టార్ అనైనా ఉండాలి, బర్నింగ్ స్టార్ అనైనా ఉండాలి. బాయిలింగ్ స్టార్, బర్నింగ్ స్టార్, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి మీకు. దీని వెనకాల ఏదైనా ఉందా స్టోరీ? దీనికి అంటే నేను ఒకసారి సరదాగా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, ఒక ఆడపిల్లకి 2 ఇంటి పేర్లు ఉంటాయి. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత. ఓకే. పెళ్ళికి ముందు 30 years ఇండస్ట్రీ, పెళ్ళి అయ్యాక బాయిలింగ్ స్టార్ బబ్లు. ఇలాగా ఆ సినిమాకి దాటేసాం. అది ఇంటర్వ్యూ చెప్పేసి నాకు ఎయిర్పోర్ట్లో వైజాగ్లో ఒక ఆయన కలిసారండి, పెద్ద ఆయన.
ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావో ఏమో. అదేంటంటే ఇప్పుడు శంకరాభరణంలో పర్సంటేజ్ అంటే ఇంకో పెళ్ళి అయినట్టు, దాంట్లో ఏమో ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప ఆయన బెంగాల్ టైగర్, ఇక్కడికి వచ్చేటప్పటికి సౌఖ్యంగా వచ్చేటప్పటికి శివయ్య, దెన్ భలే మంచి రోజు వచ్చేటప్పటికి మల్లెపుష్పం రామారావు. సో వాళ్ళు అలా మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. రైట్ అండి. ఇక పృథ్వీ గారితో మరిన్ని విశేషాలు మాట్లాడదాం షో బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. 30 years ఇండస్ట్రీ పండిపోయింది ఇక్కడ, రంగేశం అంతే. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. నీ బెదిరింపులకు భయపడిపోను, వాయిలింగ్ స్టార్ బొబ్బులు ఇక్కడ. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. వెల్కమ్ బ్యాక్. ప్రియాంక గారు, మీరు పృథ్వీ గారికి అభిమాని అన్నారు కదా, మరి ఆయన మీరు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారా? యా సరే, అంటే మీరు క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి కదా మీరు చేసే మూవీకి, మీరు డిసైడ్ చేస్తారా లేకుంటే డైరెక్టర్ డిసైడ్ చేస్తారా? మనం డిసైడ్ చేయడం కన్నా వాళ్ళు డిసైడ్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన కారు అనుకోండి, సింపుల్గా చెప్పేసి మీకు అర్థమైంది. మన కారు మనం ఇగ్నిషన్ స్టార్ట్ చేసి మనకి పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మనం వేరే కారులో ఉన్నాం, సో అవన్నీ వాళ్ళు చేస్తేనే బెటర్. సో వాళ్ళు డిసైడ్ చేస్తే ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, ఆ రైటరు ఇది ఈ సిచ్యువేషన్కి ఈ పేరు పెడితే బాగుంటుంది అని వాళ్ళు దాన్ని అనుకుని ఈ పేరు ఇలా క్యారెక్టర్కి ఈ పేరు పెడుతున్నాం అని చెప్తారండి. ఇప్పుడు మోస్ట్ అన్నీ వాళ్ళు పెట్టినవే. ఇంకొకటి, నేను ఒక న్యూ కమర్గా మిమ్మల్ని సజెషన్ లాగా అడుగుతున్నాను. మీరు డైలాగ్ చెప్పేటప్పుడు టైమింగ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఎలా మీరు అదేమైనా హోంవర్క్ చేస్తారా లేకుంటే ఎలా? హోంవర్క్ అంటే నేను సినిమాలు ఎక్కువ చూస్తాను. నైట్ అప్ టు 2 వరకు నేను నిద్రపోను, అదొక హ్యాబిట్. అది అంటే ఓల్డ్ మూవీస్ అన్నీ చూస్తుంటాను, అన్ని లాంగ్వేజ్లు. రీసెంట్గా ఇప్పుడు మీరు బెంగళూరు అన్నారు, ఐఎమ్ డూయింగ్ వన్ కన్నడ మూవీ విత్ ప్రకాష్ రాజ్ గారు, ఆయనే డైరెక్టర్, ఆయన క్యారెక్టర్ చేస్తున్నారు. సో ప్రియామణి అండ్ మైసెల్ఫ్, ప్రకాష్ రాజ్ గారు 5 క్యారెక్టర్లు. సో ఈ బుక్స్ చదవటం వల్ల సో రకరకాల పాత్రల స్వభావం మనకి తెలుస్తుంది. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి. ఇంకొకటి, నేను ఏదైనా సీన్ ఇస్తే 9 షూటింగ్ అంటే 7 గంటలకి వెళ్ళి కూర్చుంటాను నేను. ఆ సీన్లో హీరో ఏం మాట్లాడుతున్నాడు, హీరోయిన్ ఏం మాట్లాడుతున్నాడు, ఆ గ్రాఫ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నీ ఒకసారి స్టడీ చేసి, లేకపోతే వీలైతే దాన్ని మొత్తం నేను రాసుకుని, ఇప్పుడు మీరున్నారు ఆ సీన్లో మీరేం మాట్లాడుతున్నారు, ఆమె ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ తెలుసుకుంటే మనం జనరేట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అంటే మీ డైలాగ్స్ మాత్రమే కాకుండా పక్క వాళ్ళ డైలాగ్స్ కూడా తీసుకుంటే ఇమీడియట్ గా కనెక్ట్ అవ్వచ్చు డైలాగ్. రైట్ అండి, కాలర్ ని తీసుకుందాం. హలో 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 పృథ్వీ గారిని మాట్లాడండి పృథ్వీ గారితో. మీ పేరు? సార్ రవీంద్ర సార్, మా పేరు ముంచాపేట నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్, చెప్పండి. సార్ మీరు అత్తారింటి దారిలో చాలా బాగా చేశారు సార్ నటన. పాత బస్తీ పరమేశ్వర్ సార్, అత్తారండి దారేదిలో పాత బస్తీ పరమేశ్వర్ అంటున్నాను. అవును సార్, అవును సార్. నచ్చిందా మీకు బాగా? సార్ నచ్చిందా బాగా? బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. పృథ్వీ గారు, ఇప్పుడు కమెడియన్స్ అందరూ కూడా హీరోలుగా కూడా చేస్తున్నారు కదా, మీ 18 ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడైనా మీరు అనుకున్నారా నేను కూడా హీరోగా రావాలి అని? హీరోగా రావాలని అసలు ఆ థాట్, ఆ ప్రాసెస్సే లేదండి. లేదు. ఎందుకంటే ఇప్పుడు హీరోగా చేస్తున్నారంటే హీరో ఆ జోన్లోకి అసలు వెళ్ళండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండమైన ఈ రోడ్, బైపాస్ రోడ్ వేశారు నాకు. ఇప్పుడు ఆ రోడ్లో హ్యాపీగా వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి, కానీ నేను ఐఎమ్ గోయింగ్, నేను ఇటు వెళ్తున్నాను, నేను అటు వెళ్తున్నాను, మనకి ఇచ్చిన దారిలో మనం నడిస్తేనే గ్రేట్ అండి. సో ఆ హీరోగా అనేది నా ఫ్రెండ్ కృష్ణారెడ్డి అని డిజైనర్, కెమెరామెన్, తను ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. ఓకే, ఆ సబ్జెక్ట్లో హీరో అనే పేరు ఉండదు, ఓన్లీ క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్ ఈ బాగా ఫన్ ఉన్న క్యారెక్టర్, ఈ జోన్లో ఉన్న క్యారెక్టర్ అనేది. సినిమా టైటిల్ కూడా మొన్నే రిజిస్టర్ చేశారు, 30 years ఇండస్ట్రీ టైటిల్. సో దాని మీద 30 years ఇండస్ట్రీ అనగానే మీరే అని ఎక్స్పెక్ట్ చేస్తారు. 30 years ఇండస్ట్రీ. వీడు హీరోకి ఎక్కువ,
విలన్కి తక్కువ అని అది పెట్టాడు క్యాప్షన్. అది అదే ఇలోరియస్ ఫన్ ఉన్న సినిమా. మెయిన్ క్యారెక్టర్ మాత్రం మీదే Main అందులో. రైట్ అండి, కాలర్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, ప్రశ్న అడగండి. సార్ మీ యాక్టర్ సూపర్ ఉంటుందండి సార్, కానీ ఫిలిం ఇండస్ట్రీకి నా చిన్న సజెషన్ అండి. చెప్పమ్మా. అదే ఒకరు ఇలా అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరంగా ఉంటుందండి. కాబట్టి ఈ మధ్యన మన ఎవరో వెంకటేష్ గారు నిజమండి, అవును కూడా తల్లబడుతున్నారండి. ఏంటండి ఏం తీసుకోరండి. తమ్ముడు రమేష్, అవన్నీ మనకి బాధాకరమే, కానీ మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయినప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఇటువంటి చేస్తారంట సార్. కాల్ కట్టండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో చెప్పండి. మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో హలో పృథ్వీ గారు చెప్పండి. పృథ్వీ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీరు పిక్చర్ లో కామెడీ గానీ ఉండే డైలాగ్ డెలివరీ కానీ చాలా యాక్టివ్ గాను చాలా పర్ఫెక్ట్ గానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. అలాంటి చేయాలని చెప్పేసి మంచి మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన సంవత్సరం కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్, మొత్తానికి మీరు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ లో హీరోలా కాదు కానీ మెయిన్ క్యారెక్టర్ లో ఒక సినిమా రాబోతోంది. ఎప్పుడు అది? ఉగాదికి స్టార్ట్ అవుతుందండి. ఉగాదికి ప్రారంభం అవుతుంది అంటే ఇయర్ ఎండింగ్ లోపు చూడండి, అయిపోద్ది. ఇయర్ ఎండింగ్ వరకు చూడండి. అది ప్రేక్షకుల తీర్పు కోసమే. హార్డ్లీ మే నెలలోనే వచ్చేస్తుంది. సో సమ్మర్కి వచ్చేస్తుంది సినిమా. ఒక ఇంటర్వ్యూలో చూసా 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను అని. దీనికోసమేనా? నిజమేనండి. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ అంతా అంటే ఒక నా ఫిజిక్ పర్సనాలిటీ సూటబుల్ ఫర్ విలన్ క్యారెక్టర్స్. ఓకే, చాలా మంది అనేవారు. అని మీరు అనుకుంటున్నారా? అందరూ లేదండి, బయట చాలా మంది. ఫస్ట్ నేను శ్రీయాంజనేయం చేసినప్పుడు హార్డ్ కోర్ విలన్ నేను చూస్తే రాక్షసులో ఉన్న క్యారెక్టర్లో. సో నేను అలా ట్రై చేశాను. నేను తమిళ్లో ధనుష్ తోటి నేను మెయిన్ విలన్ చేశాను. పుదుపేట డైరెక్టర్ వచ్చి శ్రీరాఘవన్, ధనుష్ వాళ్ళ అన్నయ్య గారు. బట్ అది ఆశించినంత సక్సెస్ కాల. సో నా జోన్ ఎప్పటికైనా అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్ చేయాలి. అది సముద్ర గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను. దాంట్లో నన్ను చూస్తే నాకు 6.5 ఉన్న కొడుకులు 7 ఉంటారు దాంట్లో. బట్ ఆ గెటప్ అది చూసి ఎవరు ఇతను ఇంత వైలెంట్గా ఉన్నాడు అన్నారండి. కానీ తర్వాత అవకాశాలు రాలే. ఈ జోన్లోకి వచ్చాక ఇది హెల్దీ జోన్ అండి. ఇది కమెడియన్. ఈ జోన్లో ఏంటంటే అందరినీ నవ్వించవచ్చు, ఆరోగ్యకరంగా ఉండొచ్చు. సో ఇలా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇక మీరు అన్నట్టు ఆ 6 ప్యాక్ అనేది ఏంటంటే సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది. అంటే అది కూడా దేనికి వచ్చిందంటే అక్కడ బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో సౌత్ కాలో ఎక్సైజ్ ప్రాపర్ నైకరేగా ఫిట్నెస్ ఉండదు మీకు అది ఇది అని అంటే మేము కూడా మీకు తక్కువ కాదని సునీల్ గారు చూపించారు. అవును, ఇలా ఉన్న సునీల్ ఒక మ్యాన్లీ లుక్. సునీల్ గారు ఈజ్ ఇన్స్పిరేషన్ నాకు. ఆ సినిమాలో ఒక సిచ్యువేషన్లో విలన్ కొట్టేస్తుంటే ఒక్కసారి 101 బిందులు పసుపు నీళ్లు అమ్మవారికి తీసుకెళ్ళిన నీళ్లు వీడి మీద పోస్తారు. ఊరు జనం లెగుస్తాడు. ఏదో దేవుడు పైనుంచి ఇలాగా ఆ రేస్ అలాంటివి లేవండి, న్యాచురల్గా ఉండదు. ఒక హార్డ్లీ ఒక 40-45 షాట్స్ అంతే. సో చూపించగానే ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో బాయిలింగ్ స్టార్ లేదా ఇంకొక క్యారెక్టర్ చూడంగానే అరే మా రేంజ్కి తగ్గట్టు అని వాళ్ళ విజువల్స్ చూడటం కోసం ఎర్లీ మార్నింగ్ 4 to 6 మళ్ళీ నైట్ ఆఫ్టర్ 10 అయినా 11 అయినా షూటింగ్ 11 to 2 వరకు మళ్ళీ అగైన్ జిమ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఉగాదికి మీ పర్మిషన్ ఇస్తే కేవలం ప్రేక్షకుల చప్పట్లు విజువల్స్ కావాలండి. మీ ఛానల్లోనే ఫోటోషూట్ అవన్నీ రిలీజ్ చేసి చూపించమని చూపిస్తాం. అంటే ఆ ఫైట్లో కూడా
ఎంత కామెడీగా రాశాడంటే డైరెక్టర్, అంతా అయిపోగానే ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి మనం చూపించాల్సింది చూపించాం, ఇంకే షర్ట్ వేసుకో షర్ట్ వేసుకుంటాడు. మరి షర్ట్ వేసుకోగానే ఎండింగ్ షాట్ కూడా చెప్తున్నా మీకు, బట్ డైరెక్టర్ని అడిగే చెప్తున్నా ఇప్పుడు నేను మీకు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను, బట్ కామెడీ ఇన్నర్గా లోపలే ఉంది. అది బయటకు వచ్చింది అనుకో, బయటకు వచ్చిందా అనగానే నా లిప్స్ పక్క నుంచి టైటిల్స్ వెళ్తుంటాయండి, శంకరాభరణం, బాయిలింగ్ స్టార్, ఇది అది అని అలా ఎండ్ చేస్తున్నారు. దీంట్లో ఏ నేమ్? దీంట్లో పేరు పెట్టలే, రాము విలేజ్. అంటే మీకు ప్రతి సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలా బాయిలింగ్ స్టార్, బర్నింగ్ స్టార్ అని చెప్పేసి. దీంట్లో ఏ స్టార్? దీనికి ఇప్పుడు వచ్చిన మేనేజర్లన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకటి తయారు చేస్తున్నారు, ఇంకా ఫిక్స్ కాలే, ఇంకా అది అవ్వలేదు. రైట్. పృథ్వీ గారితో మరిన్ని విశేషాలు ముచ్చటిద్దాం. షుడ్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్. 30 years ఇండస్ట్రీ పండిపోయింది ఇక్కడ, రంగేశం అంతే. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. నీ బెదిరింపులకు భయపడిపోను, బాయిలింగ్ స్టార్ బొబ్బులు ఇక్కడ. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. వెల్కమ్ బ్యాక్ పృథ్వీ గారు. సో 2015 ఇయర్ మొత్తం సక్సెస్ఫుల్ గా సాగిపోయింది. 2016 లో ప్రెసెంట్ ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి? 2016 రాగానే, సంక్రాంతి రాగానే నాకు ఆస్కార్ అవార్డు అండి. ఓ, ఎందుకంటే బాలయ్య బాబు తోటి డిక్టేటర్ నాకు వచ్చిన గొప్ప జాక్పాట్ అంటే ఆ సినిమా. ఓకే, ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు నేను చెప్పాను, ఆయనకే చెప్పాను నేను, బాబు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది ఆస్కార్ అవార్డు నాకు. ఎందుకంటే సచ్ ఏ గుడ్ పర్సన్. కొత్త సంవత్సరంలో కూడా ఆయన గురించి మాట్లాడుకోవాలి. డౌన్ టు ఎర్త్ అంటే నేను ఇమ్మీడియట్ రాయమంటే ఎవరి పేరు రాస్తారంటే నందమూరి బాలకృష్ణ గారు అని రాస్తాను. సో ఈజ్ ఏ వెరీ సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర నుంచి చూస్తే ఒక సూపర్ స్టార్ కొడుకు, నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, ఒక సీఎం కొడుకు, ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే, 98 సినిమాలు చేసిన హీరో. అసలు అలా ఉండరండి. రాగానే ఆయన బ్యాగు, ఆయన రాగానే అందరికీ నమస్కారం పెట్టి కూర్చుని వేరే డిస్కషన్స్ ఉండవు. ఆయన నుంచి మేము నేర్చుకున్నామని. పొద్దున్నే పూజ చేసుకుని వస్తారండి, ఎవరి గురించి మాట్లాడరు అసలు. వేరే అవి నచ్చవు ఆయనకి, వేరే కామెంట్స్ నచ్చవు. సో అవి ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. ఆయన నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా నాకు ఆస్కార్ అవుతుంది. ఆ సినిమా మటుకు రాక్స్ అండి సినిమా. ఓకే. సో ప్రియాంక గారు, న్యూ ఇయర్లో ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త డెసిషన్ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే తన లైఫ్లో ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నా న్యూ ఇయర్ని వేదికగా చేసుకుంటారు. మరి ఈసారి మీ రెజల్యూషన్ ఏంటి? లైవ్లో అంటే మంచి చూడండి, మెసేజ్ ఇచ్చే మూవీస్ చేయాలని, నా ఫ్యాన్స్కి కానీ వాళ్ళందరికీ హ్యాపీగా, అంటే నా తరపున హ్యాపీగా ఏదైనా వాళ్ళు ఫీల్ అయ్యే పనులు చేయాలని అనుకుంటున్నాను. ఓకే. మరి మీరు పృథ్వీ గారు ఏం చేయాలనుకుంటున్నారు న్యూ ఇయర్లో? మీరు తీసుకుంటున్న న్యూ రెజల్యూషన్ అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క రెజల్యూషన్ తీసుకుని చేయటం. నేను ఈ సంవత్సరం మటుకు ప్రగాఢంగా గట్టిగా నమ్మింది, మా మదరు నాతోటి లేరండి. మా మదరు తను ఎప్పుడు అనుకుంటూ ఉండేది, మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయ్యి కారులో వెళ్తుంటే నేను పక్క సీట్లో కూర్చోవాలి, చూడాలని. ఆ కోరిక అలా ఉండిపోయింది. January 18th తను చనిపోయిన రోజు. ఎవ్రీ మంత్ 18th. సో నేను కొంతమందికి వాళ్ళకి ఫీడ్ చేయాలి, వాళ్ళ మంత్ మొత్తం హ్యాపీగా ఉండాలి, ఆ నెలంతా హ్యాపీగా ఉండాలండి. ఆ నెలంతా పృథ్వీరాజ్ గారు అమ్మగారు ఉన్నారు మా వెనకాల అనే ఫీల్ వాళ్ళకి రావాలని చెప్పి ఈ సంవత్సరం January 18 నుంచి మొదలు పెడుతున్నాను. ఓకే, వెరీ గుడ్. అది కూడా దట్టు మా జూనియర్స్లోనే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళు భోజనం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ వాళ్ళకి నేనున్నాను అని చెప్పి మా అమ్మ ద్వారా వాళ్ళకి చేతినంత సహాయం చేయాలని చెప్పి డిసైడ్ చేశాను. రైట్ అండి. ఇంకా HMTV ప్రేక్షకులకి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తారా? HMTV ప్రేక్షకులందరికీ, మీ అందరూ మంచి ఆడియన్స్ అనమాట, మంచి ఫ్యాన్స్ కింద లెక్క మీ ప్రేక్షకులందరూ. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి, బీ పాజిటివ్ ఆల్వేస్.
ఒక్కటి మటుకు స్వార్థం ఆ క్వశ్చన్ అడుగుతాను, పైరసీని ఎంకరేజ్ చేయకండి, పైరసీ చేసే వాళ్ళని తరిమి కొట్టండి, హెచ్ఎంటీవీ ద్వారా మీకు చెప్తున్నాం. సో ఈ ఇయర్ మీకు అద్భుతంగా ఉంటుంది, మీరు ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. ప్రియాంక గారు, మీరు కూడా ఈ 2016 ఇయర్ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ని తీసుకురావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హెచ్ఎఫ్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.